కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వారి బారి నుండి కాకినాడను రక్షించుకోవాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సిద్ధార్థ నగర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పిఎస్సి సభ్యుడు ముత్తా శశిధర్, నాయకులు చిక్కాల దొరబాబు, దుగ్గన బాబ్జీలు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, కాకినాడ నగరంలో కొత్తగా వచ్చి వ్యాపారం చేయాలని అనుకునేవారు బెంబేలెత్తుతున్నారని చెప్పారు. శుక్రవారం స్థానిక వార్పు రోడ్లో పెండెం రామకృష్ణకు చెందిన పెట్రోల్ బంకుపై ద్వారంపూడి అనుచరులు దౌర్జన్యం చేసి బంకును స్వాధీనం చేసుకున్నారని అన్నారు. రామకృష్ణ వైసీపీని వీడి జనసేనలోనికి వెళ్లడం వల్ల అతనిపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే అనుచరులు బంకుపై దౌర్జన్యం చేశారని శశిధర్, దొరబాబు, బాబ్జీలు చెప్పారు. బాధితుడు బంక్ యజమాని పెండెం రామకృష్ణ మాట్లాడుతూ, తాను ఊర్లో లేని సమయంలో బంకులో పనిచేస్తున్న సిబ్బందిని బెదిరించి 6 లక్షల రూపాయల నగదు, 5,000 లీటర్ల పెట్రోలు, 6,000 లీటర్ల డీజిల్ను అపహరించారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే ఎమ్మెల్యే ద్వారంపూడికి భయపడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా తీసుకోలేదని, తర్వాత ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని చెప్పారు. ఏది ఏమైనా ద్వారంపూడి కాకినాడ సిటీలో వ్యాపారాలు చేస్తున్న కాపులపై కక్ష సాధింపు చేస్తున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు తలాటం సత్య, అడబాల సత్యనారాయణ, డేగల సతీష్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిన్న పగలు అంటే సాయంకాలం 4 గంటలకి ప్రజలందరూ లేచుండగా పాఫ్ రోడ్ అంటే మన కాకినాడకి సంబంధించినంత వరకు ఒక ఇంపార్టెంట్ రోడ్డు, ట్రాఫిక్ రోడ్డు. ఆ రోడ్లో కూడా దౌర్జన్యం ప్రజలు అందరూ ఉండగా యజమాని మధ్యాహ్నం ఇంటికి వెళ్తే గుమస్తా దగ్గర చేయడానికి ప్రేరణంగా జనసేన పార్టీ ఖండిస్తుంది. కాకినాడలో మొత్తం రక్షణ కరువైంది. అన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కాకినాడలోకి వచ్చి వారాహి యాత్రలో కూడా చెప్పారు, జనవాణిలో కూడా ప్రజలు ఆయనకి చెప్పడం జరిగింది. ఈ ఊళ్ళో ఉన్న అధికార ప్రతినిధులు, అధికార పార్టీ యొక్క మనుషుల యొక్క దౌర్జన్యం మరొకసారి రుజువైంది. రామకృష్ణ గారు చాలా క్లియర్గా ఆయన అనుమానాన్ని ఎఫ్ఐఆర్ రూపంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పైన, అధికార పార్టీ పదవుల్లో ఉన్న కూడా పదవిలో ఉన్న కుటుంబ సభ్యుల పైన ఆయన అభియోగం చేశారు. 2020 జనవరిలో ఒక సంఘటన జరిగినప్పుడు ఆయన చేసిన అభియోగం మీద మా అందరి మీద కేసులు కట్టారు. ఆ సందర్భంలో అక్కడ లేవు. మేము కేసులు కట్టిన దానికి అభియోగం పోలీసులు ఇబ్బంది పెట్టలేదే. కోర్టులో చట్టసభలో న్యాయపరంగా మేము ఉన్నామా లేదనేది మా న్యాయస్థానంలో ప్రూవ్ చేసుకుంటాం. కేసు పెట్టమని అడిగి మేము చెప్పిన వాళ్ళ పేరు రాయడానికి అభ్యంతరం ఏమిటి? ఈవేళ పత్రికాముఖంగా కూడా ఎమ్మెల్యే గారి మీద, ఆయన కూడా చైర్మన్ పర్సన్ గారి కుటుంబ సభ్యుల మీద కేసు రాయమని అడుగుతున్నారు. మేము చెప్పిన పేర్లు రాయడానికి మీకు అభ్యంతరం ఏంటి? మీరు ఎంక్వైరీ చేసి చట్టపరంగా, న్యాయపరంగా వాళ్ళు లేదని చెప్పినప్పుడు మేము ఒప్పుకుంటాం. మా అభియోగం నిజమా కాదా, మా అనుమానాన్ని చెప్పే హక్కు కూడా ఈ రాష్ట్రంలో, ఈ అందులోనూ కాకినాడలో మొత్తం పోయింది. న్యాయవాదులు ఆల్రెడీ దండాలు చేస్తున్నారు టైటిల్ డీడ్ యాక్ట్ మీద. ఎవరైనా వచ్చి ఈ ఆస్తి నాది అని చెప్తే ఒక ఆఫీసర్ సంతకం పెడితే అతను అయ్యే విధంగా చట్టం తీసుకొచ్చారు. ఈ ఊళ్ళో కబ్జాలు అయిపోయి ఇప్పుడు వ్యాపారాలు కూడా చేసుకోకపోతే ఎట్లాగా? వాళ్ళకి వ్యాపారాలు కూడా వాళ్ళని చెప్తారా? ఈ ఊళ్ళో వ్యాపారాలు చేసుకోవడానికి బయట వాళ్ళు రావాలి, ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి బయట వాళ్ళు రావాలి. ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీని తోడదొలినట్టు కాకినాడలో వ్యాపారస్తులను కూడా తోడదొలే సంస్కృతి కొత్తగా మొదలైంది. దీన్ని జనసేన పూర్తిగా ఖండిస్తుంది. రాజకీయాలు ఎవరు ఏ పార్టీలో ఉన్నా అది పక్కన పెడితే నేను జరిగింది మాత్రం చాలా దారుణం. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎవరు కొమ్ము కాసినా ఏం చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది సర్వెంట్ అంటే ప్రజలకు చేసే సర్వీస్. అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి మొరపెట్టుకునే సరే రక్షించిపోతాం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే రాష్ట్రంలో చాలా కేసులు జరుగుతున్నాయి. ఉదాహరణకి నేను మళ్ళీ కూడా కాకినాడ నడిబొడ్డులో జరుగుతుంటే చాలా దుర్మార్గం. ఎందుకంటే పోలీసు వారు లేకపోతే ఎవరు లేదు అంటే ఇవాళ వ్యాపారాలు పాడు చేస్తాం అనేది చాలా దుర్మార్గ చర్య. ఎందుకంటే వ్యాపారం మీద ఇప్పుడు ఎవరు కూడా దాడి చేయలేదు. ఆ తప్పొప్పులు ఎవరు ఉన్నాయో వాళ్ళకి ఇంటర్నల్గా ఉన్నది అనేది తెలుసుకోవాలి తప్ప వ్యాపారాల మీద వచ్చి దౌర్జన్యం చేస్తాం, దానికి పోలీసులు సపోర్ట్ చేయబోతాం అనేది అందరూ కూడా దీన్ని ముందుగా కండిషన్ విషయం. పొద్దున ఎలా చేస్తారు చెప్పండి? వ్యాపారాలు ఎవరైనా చేయాలి, ఏం చేయగలరు చెప్పండి? నచ్చిందల్లా లక్కుపోతాం, నచ్చిందని తీసుకుపోతాం టైపులో ఉంది ఇది. ఇటువంటిది మళ్ళీ పునరావృత రాకుండా పోలీసు వారు దీన్ని జరిగిన నష్టాన్ని ఇప్పించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం తెలుపుతూ కోరుకుంటున్నాను.
4 గంటలకు పిటిషన్ పట్టుకెళ్ళి ఇస్తే తీసుకోలేదండి వాళ్ళు. సీసీటీవీ ఫుటేజ్లు కూడా మీకు అందజేయడం జరిగింది. అయ్యే సీసీటీవీ ఫుటేజ్లు కూడా లాగేశారండి వాళ్ళు. ఆయన బదలకోవడం కూడా జరిగిందండి. ఇప్పుడు మీ వ్యాపార లావాదేవీలకు సంబంధించిందా పార్టీ పరంగా జరిగిన ఇష్యూ అంటారు? ఇది వ్యాపార లావాదేవీలు జరిగింది అయితే నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా, నేను ఏమైనా డబ్బులు బాకీ అయినా సరే చెప్పానండి వారిని. నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకోండి, ఎవరికైనా బాకీ అయితే వాళ్ళు చెప్పానండి. ఇంకా దుర్మార్గంతో జయం చేసి బొక్కులోకి వచ్చి పట్టుకుపోయారు అనుకోండి, ఈ వ్యాపారస్తులు ఎలా బతుకుతారు, వ్యాపారాలు ఎలా చేస్తారు చెప్పండి, వాళ్ళనే చెప్పానండి. కాదు, ఒక క్లారిటీ ఒకటి ఇవ్వండి. మీరు మీ దగ్గరికి వచ్చింది దొండగోలు అని అంటున్నారు. దీన్ని అపోజిషన్ పార్టీకి ఎలాగా ముడిపెడతారు? అపోజిషన్ పార్టీకి ముడిపెట్టడానికి గల కారణం సూపర్వైజరు వీళ్ళు భయపెట్టి కొట్టి డబ్బులు తీసుకోయేటప్పుడు చెప్పిన పేర్లు కూడా చెప్పాను. మీకు పేర్లు చెప్పారు, మనుషులు కనిపించలేదా మన దగ్గర? మనుషులకు ఎందుకు కనిపించట్లేదండి? వీడియోలు మీకు ఇచ్చాను సార్. దాంట్లోనే మనియాల వీర వెంకటరావు అని చెప్పి ఫస్ట్ వచ్చి దిగేటప్పుడే వీడియోలు ఇచ్చామండి. మిగతా అన్నీ వాళ్ళు అన్నీ లాగేసి ఆఫీస్ రూమ్ డోర్ అది బద్దలు కొట్టేశారండి. కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం ముక్కోటి ఏకాదశి వైభవంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ జగన్నాథన్ విజయ్ కుమార్, ప్రధాన పూజారి సీతారామచారి వెల్లడించారు. 11 సంవత్సరాల తర్వాత శనివారం ముక్కోటి ఏకాదశి రావడం అదృష్టంగా భావించి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 30,000 మంది భక్తులు ఉత్తర ద్వార స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 50 లక్షల రూపాయలతో ఆలయ గోపురం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివారం సాయంత్రం స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లోకల్ ఛానల్ సార్, సిటీ కేబుల్. ఓం నమో వెంకటేశ్వర. ఇక్కడ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ 5 రోజుల క్రితమే పిలిచి ఇలాగ ముక్కోటి ఏకాదశికి ఈసారి జనాలు అయ్యి భారీ ఎత్తున రావాలి, అవన్నీ చూసుకు భక్తులు అయ్యి ఎక్కువ రావాలని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాలకు మేర మేము 5 రోజుల క్రితం మీటింగ్ పెట్టుకొని, మేము ఈఓ గారి డిపార్ట్మెంట్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని ఎలా చేయాలి ఏంటి అన్నీ కూడా సంప్రదించుకొని చేయడం జరిగింది. అలాగే ఈరోజు సుమారు 2:30 గంటలకి పూజ మొదలైంది. పూజ అయిన తర్వాత పల్లకీ సేవ చేశారు. అయిన తర్వాత 5 గంటల నుండి సర్వదర్శనం చేయడం జరిగింది. ఈ సర్వదర్శనం చేసిన తర్వాత సుమారు మేము అనుకున్నది ఏంటంటే భక్తులు ఒక 25 నుండి 30,000 మంది వరకు వస్తారనుకున్నాం. కాకపోతే మేము ఊహించిన దానికన్నా రెట్టింపు వచ్చేలాగా ఉన్నారు జనాలు చూస్తుంటే. ఇప్పుడు సుమారు టైం 10:30 అయినా సరే ఇంకా మన జగన్నాథపురం గుడి దగ్గర నుండి వంతెన వరకు కూడా భక్తులు భారీ ఎత్తున ఉండడం జరుగుతుంది. అలాగే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము 4 రకాల దర్శనాలు పెట్టాం. అంటే ఒకటి ఉచిత దర్శనం, 30 రూపాయల దర్శనం, అలాగే 100 రూపాయల దర్శనం. ఇది కాకుండా విఐపీలకి, కార్పొరేటర్లకి, వీళ్ళకి అందరికీ వాళ్ళకు ఒక స్పెషల్ క్యూ ఇచ్చాం. మొత్తం 4 రకాల క్యూ లైన్లు పెట్టి పంపడం జరుగుతుంది. కానీ మేము అనుకున్న దాని మీద భక్తులు ఎక్కువ రావడంతో కొద్దిగా ఆలస్యం అవుతుంది వచ్చిన భక్తులకి. మేము ఎలాగనుకున్నామంటే ఒక 2 గంటల్లో దర్శనం పూర్తయిపోతుంది అనుకున్నాం. అటువంటిది 3 గంటలు 4 గంటలు అవ్వడం వల్ల భక్తులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. దానికి మా కమిటీ తరఫున మేము క్షమార్పణ కోరుతున్నాం. ఇదే కాకుండా వచ్చిన వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వచ్చిన వాళ్ళకి చిన్నపిల్లలకి ఏమో మజ్జిగ, పాలు చిన్నపిల్లలకి పాలు, అలాగే పెద్దవాళ్ళకి మజ్జిగ, మంచినీళ్ళు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా డోనర్స్ సుమారు 4 రకాల ప్రసాదాలు, అంటే పొద్దున్న నుండి రాత్రి వరకు కంటిన్యూగా మేము ఇచ్చేలాగా ఎక్కడ కూడా ప్రసాదాలు లోటు లేకుండా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు
ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖియా అన్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ నగరపాలక సంస్థ రాజా ట్యాంక్ వివేకానంద పార్క్ వద్ద ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖియా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఏఎంసీ చైర్మన్ పసుపులటి వెంకటలక్ష్మి, మాజీ మేయర్ సుంకర్ శివప్రసన్న తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు, సచివాలయ సిబ్బంది, క్రీడా శిక్షకులు ఉత్సాహంగా పాల్గొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి ఇలాఖియా మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26 నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ క్రీడా పోటీలకు కాకినాడ జిల్లా నుంచి సుమారుగా 1,00,000కు పైగా క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఈ నెల 26న ప్రారంభం కానున్న ఈ క్రీడా పోటీలు తొలుత గ్రామ స్థాయిలోనూ, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకొని క్రీడాకారులు కూడా క్రీడల్లో పాల్గొనేలా స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా ప్రభుత్వం కల్పించిందన్నారు. యువత ఉత్సాహంగా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనాలని కోరారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అత్యధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనేలా పెద్ద క్రీడా సంగ్రామాన్ని ఈ నెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను గుర్తించాలనే ఉద్దేశ్యంతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్, డిప్యూటీ డిఈఓ ఆర్జేడి డానియల్ రాస్, కాకినాడ జిల్లా పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి రవిరాజు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, వివిధ క్రీడా శిక్షకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ నుంచి ఆడుదాం ఆంధ్ర స్టార్ట్ చేస్తున్నాము. దాని భాగంగా ఇప్పుడు ఈరోజు ర్యాలీ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆనరబుల్ సిటీ ఎమ్మెల్యే ఉన్నారు, కూడా చైర్పర్సన్ ఉన్నారు, ఇంకా స్కూల్ నుంచి పిల్లలు, ఇంకా స్పోర్ట్స్ పర్సన్ అందరూ కూడా ఇక్కడ ఉన్నాము. ఈరోజు జస్ట్ అవేర్నెస్ కోసం ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. 26 నవంబర్ నుంచి మన జిల్లాలో అన్ని సచివాలయంలో విలేజ్ వైజ్ ఈ స్పోర్ట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి టోటల్గా 5 స్పోర్ట్స్ ఉంది. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఇంకా ఖోఖో. బోత్ మెన్ అండ్ విమెన్ పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు 1 lakh రిజిస్ట్రేషన్ చేయించాము. ఈ మొత్తం కూడా ఆన్లైన్లో స్కోరింగ్ రిజల్ట్ అంతా కూడా ఆన్లైన్లో చేస్తున్నాము. విలేజ్ నుంచి మండల్ నుంచి కాన్స్టిట్యున్సీలో ఎవరు విన్ చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్కి కూడా వెళ్తున్నారు. దీనికి క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ ప్రైజ్ 5 lakhs స్టేట్లో ఇస్తారు. సో బేసిక్లీ ఇది ఒక టాలెంట్ అలాగా, అంటే ఎవరెవరు మంచిగా ఆడుతున్నారు వాళ్ళ టాలెంట్ని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తూ అది మనం మోటివేట్ చేయడానికి కోసం ఇది పెట్టున్నారు. సో ఇది February 10th వరకు ఉంటుంది. ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. 26వ తారీఖున ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం మన ముఖ్యమంత్రి చాలా ఇష్టపూర్వకంగా పెట్టినటువంటి ప్రోగ్రాం ఇది. అన్ని రకాల సెక్టార్లోనూ కూడా అన్ని రకాల వ్యక్తుల్ని, అన్ని రకాల కుటుంబాలని ముఖ్యమంత్రి టచ్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు క్రీడాకారులకు కూడా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆలోచించి పెట్టడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారులు ప్రోత్సహించే సందర్భాలు ఎక్కడ లేవు. మారుమూల ప్రాంతంలో మంచి క్రీడా నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు బయట రావాలంటే చాలా కష్టమైన పని, వాళ్ళని గుర్తించడం చాలా కష్టం అవుతుంది. అందుకని ఈరోజు సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి, స్టేట్ స్థాయి వరకు కూడా ఈ యొక్క పోటీలు పెట్టడం జరిగింది. ఇది సుమారు దగ్గరగా నెల 10 రోజుల పైన ఈ కార్యక్రమాలు ఉంటాయి. మన కాకినాడ పట్టణంలో 94,000 కుటుంబాలు ఉంటాయి. అందులో 13,000 మంది కుటుంబ సభ్యులు ఈరోజు మెంబర్షిప్ని ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు వీధికి ఒకళ్ళు లేకపోతే వీధికి 2 చొప్పున ఈరోజు ఏదో క్రీడలో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. తప్పకుండా మీ వీధిలో వాళ్ళు కానీ, మీ ఏరియా వాళ్ళు కానీ ఎవరు ఏ క్రీడలో పాల్గొన్న, ఖోఖో కానీ, బ్యాడ్మింటన్ కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, ఇటువంటి ఆటల్లో క్రికెట్ ఒకటి ఏ క్రీడల్లో వీళ్ళు పాల్గొన్నా దయచేసి ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ, సంతోషం. చాలా మంచి ప్రైజ్ మనీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వినూత్న ఆలోచనలు ఇది ఒకటి.
క్రీడాకారులు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలకి బాగా చూసుకుంటుందని ఇది ఒక ఉదాహరణగా భావిస్తున్నాను. కాపులను ఆదరించి అందలమెక్కించిన ఘనత సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిదేనని జగనన్న గృహ సారథులు కన్వీనర్ల కమిటీ కన్వీనర్ సుంకర విద్యాసాగర్ అన్నారు. వైకాపా సిటీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాగర్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో కాపుల అభివృద్ధికి సంక్షేమానికి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందిస్తున్న సంపూర్ణ సహకారం మరువలేనిదని అన్నారు. రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సామాజిక అంశాలలో కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత కల్పించి కాపు జాతి ప్రతిష్టను, కీర్తిని నిలబెట్టిన ఘనత ద్వారంపూడిదేనని అన్నారు. కాకినాడ వార్ప్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంకుపై దాడి ఘటనలో ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రమేయం లేకపోయినా ఆయన ప్రతిష్టకు ఇబ్బంది కలిగించే విధంగా బంకు యజమాని ఆరోపణ చేయడం తగదన్నారు. కాకినాడ నగరంలో అధిక సంఖ్యలో వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వారిలో కాపులే ఉన్నారని, ఇది ఎమ్మెల్యే ప్రోత్సాహం లేకపోతే ఇంతమంది కాపులు ఎలా రాణించగలరని ప్రశ్నించారు. కాకినాడ సిటీ వైకాపా సీనియర్ నాయకుడు రాగిరెడ్డి సుబ్బారావు ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్పొరేటర్ చిట్నిడి నారాయణమూర్తి, కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్లు కంపర బాబీ, రాగిరెడ్డి అరుణ్ కుమార్, ఐ శ్రీను, కోరమిల్లి బాలప్రసాద్, నాయకులు రావూరి వెంకటేశ్వరరావు, కృష్ణప్రియ, విల్లా సత్యనారాయణ తదితర కాపు ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎందుకంటే నిన్న ఒక సంఘటన ఈరోజు ఫేస్బుక్లో కానీ వాటిలో కానీ బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక సమస్య మీద, ఏదో ఒక విషయం మీద మా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఏదో రకంగా విమర్శించడం, దాన్ని మళ్ళీ మేము కడుక్కునే ప్రయత్నం చేయడం ఇది ఎప్పుడూ జరుగుతున్న విషయమే. నిన్న పెన్ను రామకృష్ణ అనే ఒక వ్యక్తి అసలు ఎటువంటి అర్థం లేని ఏదో ఒక సమస్యను పట్టుకొచ్చి దాని గురించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి మాట్లాడి, ఏదో పెట్రోల్ బంకు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం, సీఏ గారు పట్టించుకోలేదు, అవన్నీ పక్కన పెడితే ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలు ఏంటంటే కాపుల్ని బతకనివ్వండి ద్వారంపూడి అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దానికి సంబంధించి మాట్లాడడానికే మేము ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం. కాపుల్ని బతకనివ్వండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అని అడగడానికి అసలు ఆ క్వశ్చన్కి అసలు ఎటువంటి ఆ క్వశ్చన్ అడిగే అర్హత కానీ ఏది కానీ ఎవరికీ లేదని మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడున్న కాపులే అందరం కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి నీళ్ళలో ఎంతో అభివృద్ధి చెంది పెద్ద పెద్ద పదవులు చేపట్టి చిన్న స్థాయి కార్యకర్త నుంచి కూడా పెద్ద స్థాయి నాయకుల కింద ఎదిగి ఈరోజు ఆయన అడుగుజాడల్లో మేమందరం కూడా కాకినాడ పట్టణంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం జరుగుతుంది. ఇంతమంది కాపులు ఆయన వెనకాలండి ఆయన అండగా నిలబడి మేము ఆయనకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఆయన మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటుంటే ఈ రోజున ఒక వ్యక్తి, అతను నాన్ లోకల్ వ్యక్తితో తెలియదు, ఎక్కడ వ్యక్తితో తెలియదు, అతను కాకినాడకు ఉన్న సంబంధం ఏంటో తెలియదు, కానీ కాకినాడలో కాపులు బతకనివ్వండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తుంటే దాన్ని మీరందరూ కూడా వీడియోల కింద పెట్టి లేదా పేపర్లో రాసి మా ఎమ్మెల్యే గారి యొక్క ప్రతిష్టని భంగపరచడానికి ప్రయత్నించారు. కాబట్టి దాన్ని మీ అందరం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కాపు నాయకులందరం కూడా ఖండించడానికి ముఖ్య ఉద్దేశం పెట్టుకుని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరైతే వ్యక్తి ఆరోపణ చేస్తున్నాడో ఆ వ్యక్తి అసలు ఎన్నాళ్ళు ఎక్కడున్నాడు? ఇప్పుడు కాపులను బతకనివ్వలేదు అని ఎమ్మెల్యే గారి మీద ఒక రౌడీ అనే ముద్ర లేకపోతే ఏదో ముద్ర వేసే ముందు అతను అసలు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు? అదేదో పెట్రోల్ బంక్ అతను లీజు తీసుకున్నానని మాట్లాడుతున్నాడు. అతను ఎన్ని సంవత్సరాల క్రితం లీజు తీసుకున్నాడు? అప్పుడు మా ఎమ్మెల్యే కాదా? నువ్వు మా పర్మిషన్ తీసుకుని నువ్వు పెట్రోల్ బంక్ లీజు తీసుకున్నావా? లేకపోతే నువ్వేనా మాకైనా ఊడిగం చేస్తున్నావా? లేకపోతే మాకైనా కప్పం కట్టావా? ఈరోజు నువ్వు మీ ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళందరినీ మోసం చేసి నువ్వు అప్పుల పాలైపోయి నువ్వు ఊరు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితుల్లో ఉంటే నీ వ్యాపార భాగస్వాములు ఎవరో నీతో గొడవ పడితే దాన్ని తీసుకొచ్చి మా పార్టీకి, మా ఎమ్మెల్యేకి, మా నాయకులకి అంటగట్టడం ఇది సబబు కాదు. అలాగే మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఒక కాపులే కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాల మనుషులకి, అన్ని వర్గాల వ్యక్తులకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి కూడా సమన్వయంగాని ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈరోజు పోనీ అన్ని మతాల గురించి పక్క పెట్టుకున్న సిక్కులు కూడా ఎవరో ఎటు పక్క ఉన్నారు? మా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పక్క ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళకు కమ్యూనిటీ హాల్, వాళ్ళకు దేవాలయం, వాళ్ళకి కావాల్సిన పెన్షన్లు ఏదన్నా కానీ
ఏ కులమైనా కానీ, ఒక ఆరోగ్యశ్రీ పథకం అయినా కానీ, ఏదన్నా కానీ కష్టం అన్నవాడికి వచ్చి న్యాయం చేస్తాడు తప్ప అక్కడ కులాలు కానీ మతాలు కానీ ఆయన ఎప్పుడు చూడలేదు. కాపు కులం ఎప్పుడూ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడానే ఉంది. దాని నిదర్శనం మేము అందరం ఉన్నాం. మిగతా గవర్నమెంట్ ప్రోగ్రాం వాళ్ళు 2-3 నాయకులు వెళ్ళారు కానీ మొత్తం ఎప్పుడైనా సరే కాపులే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని రకాల మొత్తం అందరూ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వెనకాలే ఉండి ఆయన నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం. ఎప్పటికైనా సరే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్ది ఏదో రకంగా ప్రజల్లో ఆయనకున్న పలుకుబడిని, ఆయనకున్న మంచి పేరుని పాడు చేయాలని, ఏదో కాకినాడ ఏదో జరిగిపోతుందని బయట ప్రపంచాన్ని తెలియజేయాలని మీరు అందరూ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే కాకినాడలో నివసిస్తున్న ప్రజలందరికీ ఏదైనా సమస్య ఉంటే కదా, మా ద్వారానో మా పార్టీ ద్వారానో మా నాయకుడి ద్వారా సమస్య ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఏదో బయట ఊరు నుంచి వచ్చి ఏదో కొత్తగా మీరు ఏదో పార్టీలో మారి మా ఎమ్మెల్యేని విమర్శిస్తేనో మా ఎమ్మెల్యేని కామెంట్ చేస్తేనో మీకు ఆ పార్టీలో మనుగడ ఉంటుందని ప్రతిసారి ఎమ్మెల్యే గారిని ఏదో విమర్శించడం, ఓ మాట ఇసిరేయడం, మీరు దాన్ని వైరల్ చేసుకోవడం, దాన్ని కాదని మా ఎమ్మెల్యే గారు మేము ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఖండించుకోవడం, ఇది కాకినాడ ప్రజలందరికీ కూడా అందరూ గమనిస్తున్నారు. అందరికీ తెలుసు ఎక్కడ ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఎక్కడ ఏ కులం వారికైనా కానీ ఏ మతం వారికైనా న్యాయం జరగాలన్నా అది ఒక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి ఘంటాపదంగా తెలియజేసుకుంటూ ఇక నుంచైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు కానీ లేకపోతే ఆయన మీద లేనిపోని ఉద్దేశపూరితమైన ప్రకటనలు కానీ మానుకోవాలని చెప్పి మిగతా పార్టీ నాయకులకి అలాగే కొన్ని మీడియా సంస్థలకి తెలియజేసుకుంటూ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ద్వారంపూడి బారి నుండి కాకినాడను రక్షించుకోవాలని పిలుపునిచ్చిన జనసేన నాయకులు. ఈ నెల 26వ తేదీన జరగవలసిన రంగావర్ధంతి కార్యక్రమం వాయిదా. జనవరి 21వ తేదీన కాకినాడ నగరంలో భారీ ఎత్తున సభను నిర్వహిస్తామన్న రంగానాడు నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ రాజా ట్యాంక్ వివేకానంద పార్క్ వద్ద ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అవగాహన ర్యాలీలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. లాకియా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.